ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫ్లోట్స్ అనేది వస్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రజలు నానా రకాల అవస్థలు అయితే పడుతున్నారు. కొంతమంది అయితే తాగడానికి నీరు దొరకని పరిస్థితుల్లో ఉన్న వారికి కూడా ప్రతి ఒక్కరు మంత్రులు కావచ్చు, లేకపోతే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే సీఎంతో సహా ఆ విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే పర్యటిస్తూ అక్కడ నిమ్మల రామానాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటుగా రేత్రి పగలు అనేది తేడా లేకుండా ఆ గండ్లు పడిన వాటిని పోడ్చడం కావచ్చు, లేకపోతే మరమ్మతులు చేయించడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఆహార పదార్థాలు అందించడానికి, త్రాగునీరుని ఇవన్నీ అందించడానికి చూస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మార్క్ అనేది ఎక్కడ పడ్డ ఒకేలా ఉంటుంది, అది పబ్లిసిటీతోనే అనేది మరి ఇంకొకసారి రుజువు చేశారు మన వైసీపీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. మళ్ళీ మొదలెట్టారా? ముంబైని ప్రశాంతంగా ఉండనవరా? బతకలేరా మమ్మల్ని? అది అర్థమైంది కదా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ, లేకపోతే ఆయన కార్యకర్తలు కానీ ఎలా ఉన్నారు, ఎంత తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిలో ఉన్నారు. వారికి పబ్లిసిటీ లేకపోతే వాళ్ళు చనిపోతారేమన్న భయంతో అక్కడ మోకాళ్ళ లోతు నీళ్లు ఇవన్నీ ఉంటే కూడా ఆ మోకాళ్ళ లోతు నీళ్లలో ట్రాక్టర్ వేసుకుని ట్రాక్టర్ పైన పాటలు పెట్టుకుంటా ఎగురుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ నష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు అమ్మ ఓడిచ్చాను, నాన్న ఓడిచ్చాను, లేకపోతే ఇంకోటి ఇచ్చాను అని చెప్పి తన పార్టీని ఎలా పబ్లిసిటీ చేసుకుంటాడో, తన మేనిఫెస్టోని ఏ విధంగా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి, చనిపోయిన మనుషుల దగ్గరికైనా సరే చిరునవ్వు ఎలా చిందిస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు, అదే పిచ్చి అదే పరాకాష్ఠకు చేరే విధంగా ఈయన కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారా అంటే అవును. ఇది చూస్తే మనకే అర్థమవుతుంది. ఇప్పుడు చూసాం కదా, అందరూ బాధల్లో ఉండి దిగులుగా ఉండి ప్రతి ఒక్కరు ఈ ప్రజల్ని ఎలా ఆదుకోవాలి అని అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉంటే మంచి పాట ఒకటి పెట్టుకుని డీజేలో ఆ పైన జెండా రెపరెపలాడించుకుంటా వెళ్తున్నారంటే ఎగురుకుంటా, అసలు వీరిని ఏమనాలి? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు 100కు 100% కూడా బుద్ధొచ్చే విధంగా చేశారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కానీ ఉండుంటే అక్కడ ఆ పరిసరాలని పరిరక్షించాలి, లేకపోతే అక్కడ అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యవేక్షించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని ఒకవేళ అనుకుని ఉంటే ఆ వరదల నుంచి ఒక 50 అడుగులు హైట్లో అక్కడ మండపాలు కట్టాల్సి వచ్చేది, సెట్టింగులు పెట్టాల్సి వచ్చేది. ఆ సెట్టింగులకు అయ్యే ఖర్చు ఇప్పుడు ఆ మరమ్మతులు కానీ, ఆ ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు కానీ ఇటు సరిపోతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రజాధనం వ్యర్థం కాకుండా కాపాడుతుంది అని మనం ఇప్పుడు సాటిస్ఫై అవుతున్నాం.